ముఖ్యంగా మీరు ఒకసారి తమ్లైన్ చూస్తున్నారు కదా, మనకి చాలామంది కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసుకునే టైంలో పిహెచ్బి అండ్ అలాగే పీడీబీ అయితే ఉంటుంది. దాని అర్థం ఏంటని చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు మనకి కట్ ఆఫ్లో ఎస్ఎఫ్ ఉంటుంది, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అన్నమాట. దానికి వేరే కాలేజీలకి తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారు అన్నమాట. వీటి గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే బీ ఫార్మసీ పక్కన పిహెచ్బి అయితే ఉందన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కట్ ఆఫ్ చెక్ చేసుకునే టైంలో పైన కోర్సులకు సంబంధించి పిహెచ్బి అంటే బీ ఫార్మసీ అని అర్థం, అదే పీడిబి అంటే ఫార్మా డి అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పిహెచ్బి బి అంటే బీ ఫార్మసీ, దేంట్లో అయితే పీడిబి ఉంటుందో ఫార్మా డి అని అర్థం. దీని అర్థాలు అయితే ఇవే. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక్కసారి మనకి కట్ ఆఫ్ సంబంధించి డేటా అన్నమాట. దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పీడిబి అంటే ఏంటి, పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పీడిబి అంటే ఫార్మాడి. దీని అర్థాలు ఇవే అన్నమాట. అండ్ అలాగే చాలామంది ఇంకో చోట ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఇక్కడ కాలేజ్ టైప్ ప్రైవేట్, అన్ని ప్రైవేట్, ఇక్కడ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అన్నమాట. ఈ నార్మల్ ప్రైవేట్ వాటికి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. ప్రైవేట్ అనుకోండి, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే రావడం జరుగుతుంది. అదే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే రావు. కొంచెం ప్రైవేట్ కాలేజీతో పోల్చుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఉండే కాలేజీలో ఫీజు కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది అన్నమాట. అదొకటే చిన్న డిఫరెన్స్, మిగతాదంతా సేమ్గా అయితే ఉంటుంది. గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్స్ అయితే రావు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి. అదే ప్రైవేట్ వాటికి ఫీజు రింబర్స్మెంట్ ఇవైతే వస్తాయి అయితే ఉంటుంది అన్నమాట. దానికి దీనికి ఇదే తేడా, కొంచెం ఫీజు విషయంలో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే చాలామంది కట్ ఆఫ్ చెక్ చేసుకునే టైంలో ఇక్కడ చూస్తారు కదా, బ్రాంచ్ కోడ్ పీడీబీ అంటే బీ ఫార్మసీ, పిహెచ్బి అంటే ఫార్మడీ. ఇది అన్నమాట చిన్న అప్డేట్ కానివ్వండి. ఇది చిన్న అప్డేటే. చాలామంది కామెంట్ సెక్షన్లో పదేగా అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను, ఒక వీడియో అయితే చేస్తాను. సింపుల్గా కామెంట్ పెడితే ఒకరికి క్లారిఫికేషన్ వచ్చింది, వేరే వాళ్ళు కూడా డౌట్ ఉన్నా క్లియర్ అయితే అయిపోతుందని సింపుల్గా చెప్తున్నాను అనమాట. సో ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇదే కట్ ఆఫ్ పీడిఎఫ్లో లాస్ట్ కాలంకి వస్తే మనకి ఫీజు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నమాట. అంటే కాలేజ్ వైజ్ ఫీజు ఎంత ఉంది, కోర్స్ వారికి ఎంత ఉందో కూడా వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ అందించే ఫీజు రింబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, సపరేట్గా ఉమెన్స్ సంబంధించి గోల్స్ వాళ్ళు కూడా కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది ఈ కాలేజ్లోనే, SCON SPRC కాలేజ్ కోడ్లు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి వెబ్ ఆప్షన్ టైప్లో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ షీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీరు జాయిన్ అవ్వాలన్నా, మీకు ఎటువంటి డౌట్ అన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట.